యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, చాలామంది ఒకప్పుడు భక్తి చేయగలిగారు, కానీ ఇప్పుడు నేను భక్తి చేయలేకపోతున్నాను అని అంటూనే వారి భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ముందుకెళ్ళిపోతున్నారే తప్ప, మరలా నా భక్తి జీవితాన్ని నేను మరలా పొందుకోవాలి అనే పౌరుషత్వం రావాలనే ఉద్దేశంతో ఈ మాటలు రాయడం జరిగింది. ఒకప్పుడు ప్రార్థనా పరురాన్ని, ఒకప్పుడు ప్రార్థనా యోధుణ్ణి, ఒకప్పుడు ప్రార్థిస్తే అద్భుతాలు జరిగాయి, దెయ్యాలు పారిపోయాయి, ఒకప్పుడు ఎంతోమందిని దేవుని వైపు నడిపించాను, దేవుని చేతిలో ఒకప్పుడు మండించబడ్డాను, రగిలించబడ్డాను, అనేక మందిని ప్రభు వైపు త్రిప్పగలిగాను. ఒకప్పుడు నన్ను చూసిన వారు దేవుణ్ణి చూశారు, ఒకప్పుడు దేవుడు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉన్నాను, ఒకప్పుడు చావైనా బ్రతికైనా క్రీస్తే అన్నాను, కానీ ఇప్పుడు నామమాత్రురాలిగా మాతృనిగా మారిపోయాను, ఆగిపోయాను, ఆరిపోయాను, చల్లారిపోయాను, అనగారికిపోయాను, వెనుదిరిగిపోయాను, శక్తి లేని క్రైస్తవునిగా మారిపోయాను, భక్తిహీనురాలిగా మారిపోయిన నేను ఏమీ కాదులే అనే భ్రమలో ఉంటున్నాను. ప్రియ చదువరి, ఇటువంటి స్థితిలో మీరెవరైనా ఉన్నారా? ఇలా అనుకుంటూనే ముందుకు వెళ్ళిపోతున్నారా? అయితే భక్తిహీనత ద్వారా వచ్చే నష్టం ఏంటని ఎప్పుడైనా ఆలోచించావా? అదేంటో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడిన మాటలను బట్టి ఒకసారి మనం సరి చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, సామెతలు 3:33లో రాయబడింది. నిజమేనండి. మనం ఎప్పుడైతే భక్తిహీనులమైపోతామో ఆయన సన్నిధి, ఆయన యొక్క సహాయం మనకు దూరం అయితే ఏమీ చేయలేం. అందుకని ఆయనకు వేరే ఉండి మీరు ఏమైనా చేయగలరా అని దేవుని వాక్యం ఉంటుంది. నిజమేనండి, ఆయనకి వేరే ఉండి మనం ఏమీ చేయలేం, ఒక్క అడుగు కూడా మనం వేయలేం. అందుకనే ఆయన అభిషేకంతో మనం బంధించబడిన వారమై ఉండాలి. భక్తిహీనుల మార్గం గాఢంధకారం అంటండి. సామెతలు 4:19లో రాయబడింది. నిజమేనండి, భక్తిహీనంగా ఉన్న మన జీవితాల్లో మన మార్గాలు కూడా ఎలా ఉంటాయంటే చీకటి అలుముకుంటూ ఉంటుంది, వాటిలో వెలుతురు అనేది కనిపించదు. ప్రభుని వెంబడిస్తేనే ఆ వెలుతురేంటో. అందుకనే నీ వాక్యం నా పాదములకు దీపమై ఉంది అని అంటాడు, నా త్రోవలకు అది వెలిగిచ్చునని అంటది. నిజమేనండి, ఆయన యొక్క సన్నిధితో భక్తిపరులుగా ఉంటేనే ఆయన యొక్క సన్నిధి మనకి వెలిగిచ్చేదిగా ఉంటుంది. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, సామెతలు 14:11లో రాయబడిన రీతిగా భక్తిని విడిచిన వాని మార్గములు ఆనికే వెక్కసమగును, సామెతలు 14:14లో వ్రాయబడింది. అంటే వెక్కసము అంటే ఎవరి జీవితం మీద వారికే విరక్తి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా శ్రమ ఎదురైనప్పుడు, కష్టం నష్టం వచ్చినప్పుడు, నా లైఫ్ ఏంటి, నాకే అర్థం కావట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది అని వాళ్ళ జీవితం మీద వాళ్ళే విసిగి చెందుతూ ఉంటారు. సో అలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే గుర్తుంచుకోండి, మీరు భక్తిహీనులైపోయారని. అపాయం రాగా భక్తిహీనుడు నశించును, సామెతలు 14:32లో వ్రాయబడింది. నిజమేనండి, భక్తిహీనత ద్వారా వచ్చే నష్టాల్ని వాక్యం ద్వారా మీరు చూశారు కదండి. ఇప్పటికైనా లే, నీ భక్తిహీనత నుండి ఎన్నో సంవత్సరాలు, ఎన్నో రోజులు నిన్ను దాటిపోయాయేమో. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆలోచించు, మేల్కొని మరలా దేవునితో నీ ప్రయాణం ప్రారంభించు. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఎలా అయితే తన తండ్రి తన గుండెలపై చేర్చుకున్నాడో, నీవు వస్తే నిన్ను కూడా అదే విధంగా చేర్చుకోవాలని నీ కోసం ఎదురు చూస్తున్నాడు నీ పరలోకపు తండ్రి. 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసమే తన ప్రాణాన్ని అర్పించినంతగా ఆయన త్యాగం చేసినప్పుడు, నిజమేనండి, 99 గొర్రెలను ఎంత ప్రేమించాడో, అలాగే ఒక్క గొర్రెగా ఉన్న నీ జీవితం కూడా, నేను ఒక్కరిదాన్ని తప్పుకపోతే ప్రపంచానికి కలిగే నష్టం ఏంటని మీరు అనుకోవచ్చు, కానీ దేవుని ప్రేమ నిన్ను నష్టపోనిచ్చేది కాదండి. అందుకని ఆ ఒక్క గొర్రె కోసమే ఆయన వెళ్ళి తన గొర్రెని మరలా సంపాదించుకున్నాడంట. అదేనండి దేవుని ప్రేమ. ఈరోజు ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే, మీలో మీరు కూడా ఒకవేళ భక్తిహీనులుగా అయిపోయారా? అయితే తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకుని తన తండ్రి ఇంటికి ఎలా అయితే వచ్చాడో, మీరు కూడా అదే విధంగా వస్తే దేవుడు పరలోకంలో నీ గురించి ఆనందించబోతున్నాడు. ఈ కొద్ది మాటలు మీ హృదయంలో దేవుడు ఫలింపచేయునుగాక. దేవుని వైపు మరలా మీ హృదయాలు తిరుగునుగాక. ఆమేన్.